ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ నోట్ 40X ఇన్ఫినిక్స్ నుంచి వస్తున్న కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ దీనిలో స్పెషల్ ఏందంటే రూ. 15,000 లోపు వీళ్ళు 12 జీబీ ర్యామ్ 256 జీబీ మోడల్ తీసుకొని వస్తున్నారు. అది 14,999 వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్స్. అండ్ ఇంకో మోడల్ కూడా ఉంటుంది దీనిలో బేస్ మోడల్ 8 జీబీ ర్యామ్ 256 జీబీతో వస్తుంది. అది వచ్చేసరికి 13,499 వస్తుంది. అంటే వీళ్ళు బేస్ మోడలే 8 జీబీ ర్యామ్తో స్టార్ట్ చేస్తున్నారు. అది ఆ ప్రైస్ బ్రాకెట్లో. అది దీనిలో మెయిన్ హైలైట్. ఇంకా మిగతా విషయాలన్నీ మనం అన్బాక్స్ చేసి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ ఇలా ఉంటుంది. బాక్స్ మీద మీరు చూస్తే NFC వీళ్ళు మెన్షన్ చేస్తారు. దీనిలో NFC సపోర్ట్ అయితే ఉంది. 24 జీబీ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. 12 జీబీ వచ్చేసరికి మెయిన్, 12 జీబీ వచ్చేసరికి ఎక్స్టెండెడ్ ర్యామ్ అది. అండ్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ కూడా మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకేసారి చెక్ చేసేయండి. దీనిలో 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఇది. కెమెరా సెటప్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటి డెప్త్, ఒకటి మ్యాక్రో మెయిన్ కెమెరాతో పాటు. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కంప్లీట్ గా ఫోన్ స్పెసిఫికేషన్స్. అండ్ ఇంకా బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వస్తే బాక్స్ లోపల మీకు ఫస్ట్ మొబైల్ ఫోన్ అయితే ఉంది. 18 వాట్ ఛార్జర్ కూడా మీకు బాక్స్ లో అయితే వస్తుంది. కొన్ని డాక్యుమెంట్స్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు కేస్ అయితే ఇస్తున్నారు. క్లియర్ కేస్ ఇది వేస్తే మీకు ఫోన్ లుక్ అయితే ఏం పాడవదు. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ లో అన్ని ఇస్తున్నారు. స్క్రీన్ గార్డ్ కూడా ఫోన్ కి ప్రీ అప్లోడ్ అయితే వస్తుంది. బాక్స్ లో అన్ని కంటెంట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఫోన్ గురించి మిగతా విషయాలు చూస్తే దీనిలో మెయిన్ హైలైట్ ర్యామ్ అండ్ స్టోరేజ్. 8 జీబీ ర్యామ్ 256 జీబీ బేస్ మోడల్ తో వస్తుంది మీకు. 8 జీబీకి ఇంకా మీరు 8 జీబీని ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 12 జీబీ ర్యామ్ మోడల్ కూడా ఉంటుంది. 12 జీబీ ర్యామ్ 256 జీబీ అది వచ్చేసరికి టాప్ మోడల్. 12 జీబీ ర్యామ్కి ఇంకొక 12 జీబీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మొత్తం 24 జీబీ అయితే అవుతుంది. నా వరకు అయితే మాత్రం 8 జీబీ ఏదైతే ఉందో బేస్ అది స్వీట్ అనమాట. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అయితే మీకు 6 జీబీ ర్యామ్ మినిమం అయితే ఉండాలి. ఇంత ముందులో 4 జీబీతో అయితే కష్టం. ఏఐ ఫీచర్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ర్యామ్ కూడా మనకి ఎక్కువ ఉంటే బెటర్. 6 జీబీ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మీకు 8 జీబీ ర్యామ్ వస్తుంది. ఇంకా 2 జీబీ ర్యామ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. అంతేకాదు స్టోరేజ్ మీరు ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో మీకు ట్రిపుల్ స్లాట్ కూడా ఉంటుంది. ఒకేసారి 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 1 TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ విషయానికి వస్తే మీకు LPDDR4X ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. సో ఆ ప్రైస్ లో మీకు మాక్సిమం ఈ ర్యామ్ అండ్ ఈ స్టోరేజ్ వర్షన్స్ మనం చూస్తాం. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలో మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మీకు రూ. 15,000 లోపు వచ్చే ప్రాసెసర్. మీకు అదే 10 నుంచి 15,000 మధ్యలో అయితే ఎక్కువ చూస్తుంటారు ఈ ప్రాసెసర్ని. మీరు జనరల్ యూస్కి ప్రాసెసర్ బాగుంటుంది. ఎక్కడ మీకు ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. గేమ్స్ మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. అండ్ లో ఎండ్ గేమ్స్ అంతే. మీరు హెవీ గేమింగ్ ఇట్లాంటివి అయితే దీనిలో ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ దీనిలో మీకు ర్యామ్ కూడా 8 జీబీ ర్యామ్ కాబట్టి చాలా స్మూత్ అయితే ఉంటుంది. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మీకు ఎక్కువ యాప్స్ మెమరీలో ఉంచుకోవడం మీకు కొద్దిగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీరు యూస్ చేస్తున్నప్పుడు ఫోన్ జనరల్ యూస్కి. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడాలి. కెమెరా వస్తే దీనిలో మీకు 108 MP కెమెరా అయితే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా ఉంది. అండ్ ఇంకొకటి డెప్త్ సెన్సార్ అయితే ఉంది. సో మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుందాం మనం. 108 మెగాపిక్సెల్ కెమెరా ఇది. సో దీనివల్ల మీకు డీటెయిల్స్ బెటర్ వస్తాయి. 108 MP కెమెరా కాబట్టి మీకు ఫోటోస్ చూడొచ్చు. కొన్ని శాంపిల్స్ బాగానే వస్తున్నాయి. ఫొటోస్ అయితే కలర్స్ కూడా బాగున్నాయి. కొన్ని సిచ్యువేషన్స్లో మీకు బాగానే వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మీకు కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది లైటింగ్ ఎక్కువ ఉంటే. సో అట్లాంటి టైంలో మీరు కొద్దిగా ఎక్స్పోజర్ని కంట్రోల్ చేసి ఫోటో తీస్తే బాగానే వస్తున్నాయి. ఇవి బ్యాక్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరాలో మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి HD డిటెక్షన్ కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి. పోర్ట్రేట్ షాట్లో మీరు 2x కూడా తీయొచ్చు. 2x బాగా వస్తున్నాయి. మళ్ళీ 2xలో మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా పేపర్ మీద చూడడానికి 8 మెగాపిక్సెల్ కెమెరా. సో ఫస్ట్ నేను స్పెసిఫికేషన్ చూడగానే 8 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పేసి ఇది ఒకటి కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుండేది అనుకున్నా. కానీ ఇది ప్రాసెసింగ్ చాలా బాగా చేస్తుంది. మీరు కొన్ని శాంపిల్ చూడొచ్చు. 8 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ ఫొటోస్ చూడొచ్చు. మీకే అర్థమవుతుంది. మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ లో లైట్లో కూడా ఫస్ట్ మనం ఫోటో తీసేటప్పుడు చాలా సాఫ్ట్ అయితే కనిపిస్తుంది. స్క్రీన్ రికార్డ్ చేస్తే చూడొచ్చు మీరు. చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. వన్స్ మనం ఫోటో తీసిన తర్వాత ఫోటో అట్లా రావట్లేదు. ఫోటో ప్రాసెసింగ్ చేసేసి ఇక్కడ జూమ్ చేసి చూసినాక మీకు డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. మ్యాక్సిమం సిచ్యువేషన్లో అయితే 8 మెగాపిక్సెల్ కెమెరా అండ్ బ్యాక్ కంటే ఫ్రంట్ కెమెరా కొద్దిగా ఇంప్రెస్ చేసింది. ఇక్కడ అర్థమైపోయింది మనకి పెద్ద పెద్ద ఫ్యాన్సీ నెంబర్లు అవసరం లేదు మెగాపిక్సెల్లో. సో 8 మెగాపిక్సెల్ ఉన్నా కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ కొద్దిగా బెటర్ ఉంటే ఇట్లాంటి ఫోటోస్ అయితే మీరు చూడొచ్చు. అండ్ దీనిలో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2K వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. 2Kలో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి చూడొచ్చు శాంపిల్. ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. అంతేకాదు దీనిలో మీకు కొన్ని AI ఫీచర్స్ కూడా ఉంటాయి. కెమెరాలో స్కై షాప్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. స్కై షాప్ అంటే మనం ఫోటో తీసిన తర్వాత స్కై ఉంటుంది కదా, స్కైని మనకి నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. ఫోటో తీసే ముందే సెట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ అంటే మీకు స్క్రీన్ రికార్డులో కనిపిస్తున్నాయి. ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకొని ఫోటో తీస్తే బ్యాక్గ్రౌండ్ స్కై అయితే మారిపోతూ ఉంటుంది. అండ్ దీంతో పాటు AR షాట్ ఉంటుంది. AR షాట్ ఏంటంటే మనకి మీరు ఫేస్ ఉంటాయి కదా, ఎమోజీస్ వస్తాయి కదా, ఎమోజీస్ లాగా వచ్చి మీ ఫేస్ మీరు ఫోటో తీసుకోవచ్చు. వీడియో రికార్డ్ చేయొచ్చు. కొంతమంది ఫేస్ చూపించి మాట్లాడడం ఇష్టం ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఒక శాంపిల్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ దీని డిస్ప్లే విషయానికి వస్తే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. IPS LCD డిస్ప్లే.
అండ్ దీనిలో మీకు యూట్యూబ్ 4Kలో ప్లే అవుతుంది. HDR సపోర్ట్ అయితే లేదు డిస్‌ప్లేలో. L1 సపోర్ట్ అయితే ఉంది. అమెజాన్ పై నెట్‌ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. స్పీకర్స్ విషయానికొస్తే మాత్రం స్టీరియో స్పీకర్స్‌తో వస్తున్నాయి. మీకు DTS సౌండ్ సపోర్ట్ అయితే ఉంది. సౌండ్ కూడా మీకు లౌడ్ అయితే ఉంది ఫస్ట్ ఇంప్రెషన్. అంతేగా దీనిలో మీకు 3.5 హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇస్తున్నారు, అది తీసేయలేదు. నెక్స్ట్ ఇంకా ఫోన్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ విషయానికొస్తే ఇది మొత్తం మీకు ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. అండ్ ఈ డిజైన్ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూస్తే మాత్రం ఐఫోన్ గుర్తొస్తది. ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళేమి మెన్షన్ చేయట్లేదు. మోస్ట్లీ ఇది పాండా గ్లాస్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఈ ఫోన్ మీకు 3 కలర్స్ అయితే వస్తుంది. ఒకటి పామ్ బ్లూ, ఇది మన చేతిలో ఉంది. సెకండ్ లైమ్ గ్రీన్, ఇంకోటి వచ్చేసరికి స్టార్ లైట్ బ్లాక్. మొత్తం 3 కలర్స్ ఈ ఫోన్ అయితే వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో 18 వాట్ చార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ చార్జర్ యూజ్ చేసి మీరు గంటలో 50% చార్జ్ చేయొచ్చు. మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే 2 గంటల 30 నిమిషాల పైనే పడుతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఫోన్ మీరు ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా యూజ్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీ కాబట్టి మాక్సిమం యూజర్స్కి అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే XOS 14 మీద రన్ అవుతుంది. Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. కానీ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఏం చెప్పట్లేదు ఎన్ని సంవత్సరాలు అప్డేట్స్ ఇస్తారో. ప్రస్తుతానికైతే మాత్రం ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి గ్యారంటీ లేదు, కానీ సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రం 2 ఇయర్స్ ఇస్తాం మాత్రం చెప్తున్నారు. వీళ్ళు గ్యారంటీ ఇస్తే బాగుంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఒక అట్లీస్ట్ ఒక 2 సంవత్సరాలు ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అండ్ ఇది మీకు UI క్లీన్ ఉంటుంది. 1-2 ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్ అంటే వాటి మీద ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇన్ఫినిక్స్ UIస్‌తో కంపేర్ చేస్తే చాలా చాలా బెటర్ UI ఇది. చాలా సింపుల్ ఉంటది. బ్లోట్‌వేర్ అయితే ఏముండదు. అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు. యాప్ లాక్ చేసుకోవచ్చు. డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. 2 వాట్సాప్, 2 ఫేస్‌బుక్‌లో అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు దీనిలో మీకు కాల్ కేర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటది. ఒక మీ సర్వీస్ సెంటర్‌కి వెళ్ళాలనుకుంటే ఈ యాప్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు మీ దగ్గరలో ఏది ఉందో. అండ్ UIలో మీకు కొన్ని AI ఫీచర్స్ అయితే ఉంటాయి. AI వాల్‌పేపర్ జనరేట్ అని ఉంటది. మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చామనుకోండి, ఆ టెక్స్ట్‌కి తగ్గట్టు వాల్‌పేపర్ జనరేట్ చేస్తది. మనం మూన్ మీద కార్ నడుపుతున్నట్టు కావాలి అన్నప్పుడు అది ఆటోమేటిక్‌గా మూన్ మీద కార్ నడుపుతున్న కొన్ని వాల్‌పేపర్ జనరేట్ చేసి మీకు ఇస్తదనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఇన్ఫినిక్స్ నోట్ 40X అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ ఈ ఫోన్ వీళ్ళు మెయిన్ హైలైట్ ఏందంటే ర్యామ్ అండ్ స్టోరేజ్. దీన్ని హైలైట్ చేసి తీసుకొని వస్తున్నారు. బడ్జెట్‌లో మేము ఇంత ర్యామ్, ఇంత స్టోరేజ్ వర్షన్ తీసుకొని వస్తున్నాము అని చెప్పేసి. నాకైతే బేస్ మోడల్ అనిపించింది. 8GB 256GB ఆ ప్రైస్‌కి రూ. 13,499కి. 12GB ర్యామ్ కూడా అవసరం లేదు. మనం యూజ్ చేయడానికి 8GB సరిపోతది. నాకైతే కొద్దిగా బెటర్ అనిపించింది. మీ అభిప్రాయం ఏంది? ఈ ఫోన్ గురించి మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ ఫోన్ సంబంధించి మిగతా డీటెయిల్స్ లైక్ ఏ బ్యాంక్ ఆఫర్ వస్తుంది ఇవన్నీ ప్రెజెంట్ అయితే నాకు తెలియదు. జస్ట్ ప్రైస్ ఒకటే చెప్పారు. వాటి గురించి ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.